లో చేస్తారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. సందీప్ రెడ్డి వంగ. సో ఆయన డైరెక్షన్ లో మహేష్ బాబు గారు సెట్ అవుతారని మీరు అనుకుంటున్నారా? అంటే ఆయన ఏది యానిమల్ సినిమా అర్జున్ రెడ్డి సినిమా తీసిన డైరెక్టర్ కదా. ఆయన డైరెక్షన్ లో మహేష్ బాబు తీస్తే ఎలా ఉంటది అనేది మీ క్వశ్చన్. చాలా బాగుంటది, సూపర్ ఉంటది. మహేష్ బాబు సందీప్ రెడ్డి డైరెక్షన్ అయితే సూపర్ ఉంటది సినిమా, చాలా బాగుంటది. ఎందుకంటే వారణాసి మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ April 7 కి రిలీజ్. అది కూడా మాకు తెలిసింది April 7 అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఈయన డైరెక్షన్ లో ఇంకో మూవీ తీస్తున్నారు. సూపర్ డూపర్ ఉంటది, చాలా బాగుంటది. ఇంకా మహేష్ బాబు గారు చాలా సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. ఈయన డైరెక్షన్ లో మాత్రము తీస్తే ఓ రేంజ్ లో చెప్పుకోవచ్చు మనము. మేడం, ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే ఒక లవర్ బాయ్ లాగా క్లాసీ లుక్ లో కనిపిస్తారు కదా. మరి ఎలాంటి సినిమాలు ఆయన సెట్ అయితే అనుకుంటున్నారా? ఆయన సినిమాలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ సినిమాలు కానీ, మహేష్ బాబు చిన్నప్పటి నుంచి మనం ఆయన సినిమాలు చూస్తున్నాము. ఆయనకి ఏ సినిమాలైనా, ఏ స్టోరీలైనా, ఏ డైరెక్టర్ అయినా సెట్ అయిపోతాడు. వేరే హీరోలకి సెట్ కారు, కానీ మహేష్ బాబుకి అయితే ఏ డైరెక్టర్ అయినా సెట్ అయిపోతారు. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి అమ్మా, 100% బాగుంటది. అంటే నార్మల్ గా ఏ హీరో అయినా కూడా ఒక మంచి హిట్ వచ్చిన తర్వాత అదే ట్రాక్ ని మెయింటైన్ చేస్తుంటారు. అవును, రాజమౌళి గారితో వారణాసి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ కాదు, ఈ సూపర్ డూపర్ హిట్ అను. ఆ తర్వాత మరి సందీప్ గారితో చేస్తారని అనుకుంటున్నారా? సందీప్ గారితో చేస్తానని అనుకుంటున్నారా అని మీరు క్వశ్చన్ వేస్తున్నారు. ఇట్లా మీరు కళ్ళు మూసుకొని కలగానండి, హ్యాపీగా చేసేస్తారు ఆయన డైరెక్షన్ లో మాత్రం. మీరు ఫిక్స్ అయిపోండి అమ్మా, నేను ఏదైనా చెప్తే అది ఫిక్సే, ఇంకా ఇంకో మాట ఉండదు. అది అంటే మీరు మహేష్ బాబు గారిని సందీప్ రెడ్డి, అది అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో ఊహించగలుగుతారా? అలాంటి క్యారెక్టర్ మహేష్ బాబు గారిని అర్జున్ రెడ్డి అలాంటి క్యారెక్టర్ లో ఊహించుకుంటారా? తీయాలి, అన్నీ ఒకేలా తీస్తే ఎట్లుంటది, డిఫరెంట్ గా కూడా ఉండాలి. మనం కావాల్సింది ఏంటి, మహేష్ బాబు గారు ఏదన్నా డిఫరెంట్ స్టోరీలో చూడాలబ్బా అనుకుంటాము. కానీ అంటే ఇప్పుడు ఒక యానిమల్ కావచ్చు, లేకపోతే అర్జున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్ లో మహేష్ బాబు గారిని మీరు ఊహించుకుంటారా? ఊహించుకోవాలి, సినిమా అంటేనే ఊహించుకోవడమే అంతే. విషయం అంటే ఇప్పటి వరకు ఒక లవర్ బాయ్ లాగా చాలా క్లాసీ లుక్ లో చూసినాం కదా ఏ సినిమాలో అయినా కూడా. సడన్ గా అంటే జనాలు రిసీవ్ చేసి ఫ్రెండ్స్ అర్థమైందా, రాజ్యం కోసం ఏమైనా చేస్తాడా? డైలాగ్ ఉంది కదా, మన సాగో డైలాగ్, రాజు తన రాజ్యం కోసం మంత్రి ప్రిన్స్ అయిపోతాడు సినిమా కథ కోసం. కామన్ అంతే. కానీ మనం డైజెషన్ చేసుకోవాలి అంతే, కానీ ఎమోషన్ తీసుకొని లూజ్ మోషన్ చేసుకోవాలి నా అభిప్రాయం. మహేష్ బాబు గారికి లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఆయన ఒక లవర్ బాయ్ లాగానే చూడాలని చెప్పేసి కలగంటారు. మరి అట్లాంటి లుక్స్ లో ఇష్టమైన ప్రశ్న. సో దీనికి మన తెలుగు ఆడియన్సే సమాధానం చెప్తారు. సో దానికి ఫస్ట్ నాకు తెలియదు. అన్న సందీప్ రెడ్డి అంటేనే కొంచెం బోల్డ్ సీన్స్ కి పెట్టిందే పేరు అన్నట్టు ఉంటాయి ప్రతి సినిమా. బోల్డ్ సీన్స్ అర్జున్ రెడ్డిలో ఏడున్నా బోల్డ్ అనుకున్నాం. యానిమల్ లో చూసాం కదా మనం ఆల్రెడీ. మనం ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకున్నాం. సినిమాలు అంటే అది సీన్ కి తగ్గట్టు వచ్చిందే కానీ కావాలని చెప్పించేది కాదు కదా. అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డిలో కూడా మధురమే పాటలు చాలా ఉంటాయి కదా, సీన్స్ అన్ని కూడా. బాబు ఇదేదో నన్ను ఇరకాటంలో సో మహేష్ బాబు గారు అలాంటి సీన్స్ ఒప్పుకుంటారు? మహేష్ బాబు అలాంటి సీన్స్ కి మనం ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఒకసారి కిస్కులో పెట్టారు మహేష్ బాబు గారు సినిమాలో. కిస్కులో ఎక్స్టెన్షన్ జరుగుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. డ్యూరేషన్ ఒక 10 seconds ముందుకు వెళ్తారు. అర్థమవుతుంది మహేష్ బాబు అంతేనా? మహేష్ బాబు గారు ఒకసారి తొడగొట్టి నరకేష్ సినిమా రావాలని నేను అనుకుంటున్నాను. బట్ బహుశా ఇది సందీప్ రెడ్డి ఉన్నదేమో అనుకుంటాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.